హలో ఎవ్రీవన్. హైదరాబాద్ నుంచి మీకు సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ అనే డిపార్ట్మెంట్ నుంచి ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు గమనించవచ్చు సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ హైదరాబాద్ టీఎస్ కాబట్టి తెలంగాణ స్టేట్ కాబట్టి మీరు మేల్ ఆర్ ఫిమేల్ మన ఆంధ్ర వాళ్ళు కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చమ్మా. సో ఓకే, నో ఇష్యూ. ఇక్కడ చూడొచ్చు మీరు మీకు అప్లికేషన్ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇంకా మీకు అఫీషియల్ వెబ్సైట్ అప్డేట్ అయితే అవ్వలేదు. సో అప్డేట్ అయితే నేను మళ్ళీ మీకైతే వీడియో అయితే చేస్తాను. సో ఓకేనా, క్లియర్ మెన్షన్ చేశారు కదా మీకు 15/03/2024 అనేసి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇచ్చారు. సో మీరైతే గమనించవచ్చు. ఇక్కడ చూడొచ్చు 01/2024 అంటే 2024 లో మనకి ఈ డిపార్ట్మెంట్ నుంచి ఒకటవ నోటిఫికేషన్ అనేసి దీని అర్థం. సో ఓకేనా, ఇక్కడ చూసుకుంటే మనకి సూపర్వైజర్ నుంచి జూనియర్ ఆఫీసర్, జూనియర్ టెక్నీషియన్, వెల్డర్ అనేసి, ఫిల్టర్ అనేసి, ప్రింటింగ్ కంట్రోల్ అనేసి, జూనియర్ ఇన్స్ట్రుమెంటేషన్ అనేసి, సో ఫైర్ మ్యాన్ అనేసి ఈ విధంగా డిపార్ట్మెంట్ మనకు టోటల్ గా నోటిఫికేషన్ ద్వారా 96 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. మీరైతే గమనించవచ్చు. సో అదే విధంగా మనకి ఇక్కడ కేటగిరీ వైజ్ కూడా సో జనరల్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, సో కేటగిరీ వైజ్ కూడా మనకు నోటిఫికేషన్ ఏ వారికి ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు ఇలాంటి విషయాల గురించి చెప్పడం జరిగింది. సో అదేవిధంగా వాళ్ళ యొక్క శాలరీ కూడా మెన్షన్ చేశారు. సో మీరు ఇక్కడైతే గమనించవచ్చు క్లియర్ గా. సో ఓకేనా, తర్వాత ఇంపార్టెంట్ డేట్స్ గురించి తెలుసుకుందాం ఇక్కడ. సో క్లియర్ గా మీరు ఇక్కడైతే గమనించవచ్చు. ఇంపార్టెంట్ డేట్స్ లో ఓపెనింగ్ ఆఫ్ వెబ్సైట్ లింక్ ఫర్ అప్లైయింగ్ ఆన్లైన్ అప్లికేషన్. సో మీకు ఈ రోజు నుంచి ఇంకా అయితే అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. కానీ ఇంకా అప్లికేషన్ అయితే స్టార్ట్ అయితే అవ్వలేదమ్మా. సో అంటే ఇంకా వెబ్సైట్ అయితే అప్డేట్ అయితే అవ్వలేదు. సో అప్డేట్ అయితే నేను మళ్ళీ మీకు అయితే ఇంటిమేట్ అయితే చేస్తాను. సో మీకు ఈ రోజు నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయ్యి మీకు క్లియర్ మెన్షన్ చేశారు కదా ఏప్రిల్ 15th వరకు మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. పేమెంట్ ఆఫ్ ఫీజెస్ ఇన్ ఆన్లైన్ మోడ్ చూసుకుని మీకు ఏప్రిల్ 15th వరకు కూడా మీరైతే పేమెంట్ అయితే చేసుకోవచ్చు. 10 డేట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్. సో ఇక్కడ మనకు ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి కంపల్సరీ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. సో ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తామంటున్నారంటే జూన్ 2024 ఎగ్జామ్ కండక్ట్ చేస్తామంటున్నారు. కానీ ఎగ్జాక్ట్ గా వీళ్ళైతే డేట్ అయితే చెప్పలేదు. సో ఎందుకంటే మీకు ఇంకా ఫర్దర్ గా అప్లికేషన్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఓకేనా. సో ఫర్ కంప్లీట్ డీటెయిల్స్ ఇంక్లూడింగ్ క్వాలిఫికేషన్ ఏమిటి, రిజర్వేషన్ ఏమిటి, అదే ఏజ్ రిలాక్షన్ అంటారు కదమ్మా. సో అలాంటి ఏజ్ రిలాక్షన్ ఏమిటి, ఇన్ అప్పర్ ఏజ్ లిమిట్ ఏమిటి, అదేవిధంగా ఎగ్జామినేషన్ ఫీజెస్ ఎంత ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, హౌ టు అప్లై ఆన్లైన్, జనరల్ ఇన్ఫర్మేషన్, ఇన్స్ట్రక్షన్ అండ్ అదర్ డీటెయిల్స్ ప్లీజ్ విజిట్ అవర్ వెబ్సైట్. ఇక్కడ చూసి కొంత వెబ్సైట్ అయితే ఇచ్చారు మీకు, ఇది మన గవర్నమెంట్ వెబ్సైట్. ఈ వెబ్సైట్ కి వెళ్ళాలంటే మీకు ఫర్దర్ గా డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. కానీ ఇంకా వీళ్ళైతే డీటెయిల్స్ ఇంకా మెన్షన్ చేయలేదు. ఎందుకంటే మీకు ఇంకా అఫీషియల్ వెబ్సైట్ అప్డేట్ అవ్వలేదు. అప్డేట్ అయితే ఫర్దర్ గా వాళ్ళు మీకైతే ఫర్దర్ గా ఏమేమి డీటెయిల్స్ ఇప్పుడు నేను ఏవైతే చెప్పాను వాటి మొత్తం కూడా వాళ్ళైతే అప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇది సో ఫర్దర్ గా మీకు ఇంకోసారి వెబ్సైట్ అప్డేట్ అయితే నేను మళ్ళీ మీకైతే ఇంటిమేట్ అయితే చేస్తాను. ఓకేనా, షార్ట్ వీడియో కంపల్సరీ చేసి పెడతాను. సో ఇది వీడియో. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకో వీడియోని తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.